చెప్పారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యమైన విషయాలు చెప్పారు కదా బాబా ఈరోజు. ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారంట? పేదవారంటే బాబాకు చాలా చాలా ఇష్టము. ఎందుకంటే వాళ్ళు భగవంతుణ్ణి ఎక్కువగా స్మృతి చేస్తారు, జ్ఞానాన్ని వింటారు. షావుకారులు అయితే వినను కూడా వినరు, వాళ్ళకి అంత అవసరం లేదు అంటున్నారు బాబా. ఇంకా ఏం చెప్పారు? పవిత్రత ప్రమాణం చేయాలంట. పవిత్రత ఉంటాను నేను. ఇంకా ఏం చెప్పారు బాబా? నిర్జలము, నిరాహార దీక్ష ఇవి అవసరం లేదు, కలుసుకోవడానికి అవసరం లేదు. మీరు మనస్సు ద్వారా నన్ను కలుసుకోండి చాలు, సమర్పణ అవ్వండి చాలు, స్థూలంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని బాగా ఏం చెప్పారు? ఈనాటి మానవుడు ఏ స్థితిలో ఉన్నాడో గమనించండి. ఇంకా ఏం చెప్పారు బాబా? మన మనస్సు ప్రమాణం చేయాలి. నాకు ఒక్క బాబా తప్ప, పరమాత్మ తప్ప నాకెవరు లేరు. వీళ్ళంతా కూడా శరీరం ఉన్నంత వరకే. శరీరం వదిలాము అంటే ఎవరికి వారే యమునా తీరే, అంతే కదా. అంటే వీళ్ళ కోసం నేను ఇంత శ్రమించాలా, ఇంత వీళ్ళకపోయిన మోహం పెట్టుకోవాలా, వీళ్ళు లేకపోతే నేను నా జీవితం నడవదు అని అనే విధంగా మన జీవితం నడిపించాలా. భగవంతుడు లేకపోతే నా జీవితం లేదనుకోవాలి, కానీ వీళ్ళు శరీరధారులు లేకపోతే నా జీవితం లేదని ఎప్పుడు మీరు అనుకోకండి అని పరమాత్మ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు? అట్లనే వాళ్ళని వదిలేయకూడదని చెప్పారు కదా. వాళ్ళని వదిలేసి మీరు ఆశ్రమాలకు వస్తే వాళ్ళు చెడ్డ పేరు వచ్చేస్తుంది. అందరితో ఉండాలి, అందరికి కావాల్సిన చూడాలి, ఎవరి పట్ల మనసు తగులుకోకూడదు. వీళ్ళే ఉండాలి, వీళ్ళు లేకపోతే నా కష్టము అని అనుకోకూడదు. భగవంతుడు లేకపోతే నా కష్టము, భగవంతుడి స్మృతి లేకపోతే నా జీవితం ముందుకు సాగదు. దీనిపైన మీకు ధ్యాస అనేది ఉండాలి అని భగవంతుడు చెప్తున్నారు. ఇంకేం చెప్పారు? భాగ్యము, భాగ్య విధానాన్ని స్మృతి చేస్తే ఈ విశ్వంలో కోట్లాది మంది ఆత్మలు ఉన్నారు కదా. దాదాపుగా 800 కోట్ల మంది ఆత్మలు ఉన్నారు. అంతమందిలో మనల్ని ఒక్కరిని ఇట్లా వేరుకొని దృష్టి నుంచి, శక్తి నుంచి మనం ఇలాగా నిలబెట్టేశాడు. మరి మనం ఎంత గొప్పవాళ్ళం ఆయన దృష్టిలో? మన దృష్టిలో మనం శక్తిహీనులమే. మనకు ఏం పెద్దగా మనం లేదు, నేను సాధారణంగా ఉన్నాను అనుకుంటాం. కానీ ఆయన దృష్టిలో, ఆయన మనసులో మనం చాలా గొప్పవాళ్ళు. దాన్ని మనం అనుభవం చేయాలి. అదే భగవంతుడు సృష్టికర్త, పరమాత్మ హృదయంలో నేను దాచుకున్నాడే. పరమాత్ముడే నన్ను నా కోసం వచ్చి నాకు దివ్య దృష్టి ఇచ్చి ఈ గొప్ప జన్మ నాకు ఇచ్చాడు, శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు. ఈ సౌభాగ్యం ఎవరికి లభించలేదు, నాకు మాత్రమే లభించింది. కనుక నేను ఎంత సౌభాగ్యశాలి ఆత్మను. అప్పుడు మీకు యోగం బాగా కుదురుతుంది. ఈ పాయింట్ కనుక మీకు గుర్తొస్తే భగవంతుడి పైన ఇష్టం పెరుగుతుంది. ఎవరైనా నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఇది బాగుంది. శుద్ధిని, విధిని, ఈ విధి పూర్వకంగా మీరు కర్మలను ఆచరించండి అంటే సఫలత అనేది లభిస్తుంది. కాబట్టి మనం 2 నిమిషాలు అందరం కూడా యోగా సాధన చేద్దాము. మన భాగ్యం గుర్తుంచుకోండి. మనం చూడండి, భగవంతుడు మన దగ్గరికి రాకముందు, భగవంతుడి దృష్టి మన పైన పడకముందు, భగవంతుని యొక్క సాంగత్యంలో మనం లేకముందు మనం ఎలా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎలా ఉన్నాము ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి అని పరమాత్మ. మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. భగవంతుడు యొక్క జ్ఞానము, ఈ యొక్క పరమాత్మైన జీవితము మనకు దొరకనప్పుడు మనం ఎలా జీవించే వాళ్ళము, ఎలా ఉండేవాళ్ళము? మన జీవితం ఎలా ఉండేది అంటే చాలా దుఃఖంలో ఉండేది. చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడము, కోపము, ఆవేశము,
చింత, దిగులు, ఉత్సాహం ఉండకపోవడము, జీవించటము, ఇవన్నీ మనలో ఉండేవి కదా. భగవంతుని పొందక ముందు అందరికీ ఉండేవే. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. తేలిగ్గా ఉంది నాకు. భగవంతుని పొందక ముందు ఒక జీవితము, భగవంతుని పొందిన తర్వాత మరొక జీవితం మనకు తయారైంది. దీనికి మన మనసు యొక్క సంకల్పం ఎక్కడ ఉంది, మన స్మృతి ఎక్కడ ఉంది, ఇది ఆధారం అవుతుంది. కాబట్టి ఎప్పుడూ రోజు మనం ప్రతిరోజు నిత్యము భగవంతుని శివ పరమాత్మను ధ్యానిస్తూ ఆయన యొక్క కార్యంలో ముందుకు వెళ్తూ ఉంటే మన జీవితంలో వెనక జన్మ జీవితంలో ఉన్నటువంటి ఆ చింతలు, బాధలన్నీ కూడా దూరమై ఇప్పుడు అక్కయ్య చెప్పినట్టుగా తేలిగ్గా ఉంటుంది. జీవితం చాలా తేలిగ్గా, శాంతిగా, ఆనందంగా ఉంటుంది. అటువంటి జీవితం కదా మనకు కావాల్సింది. అలాంటి మార్పు వచ్చింది మీ అందరికి కూడా వస్తుంది, అందరికీ వస్తుంది. మార్పు రాని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మార్పు తప్పకుండా వస్తుంది. అయితే ఇంకా మంచి మార్పు, మంచి హృదయపూర్వకంగా మార్పు రావాలంటే, బలమైన పరివర్తన జరగాలంటే తప్పకుండా మనం యోగ సాధన అనేది రోజు చేయాలి. ఓం శాంతి. భిన్నమైనటువంటి స్థితిలో రెండు కనుల బ్రుకటి మధ్యలో రెండు కళ్ళ మధ్య దీపం వెలుగుతున్నట్లుగా అనుభవం చేయండి. ఆత్మదీపం గుడిలో ఎలాగైతే దీపం వెలుగుతుందో రెండు కనుల భూమధ్య స్థానంలో ప్రకాశిస్తున్నాను. దివ్యమైన ఆత్మస్వరూపాన్ని. ఈ శరీరం ఒకనాటికి మట్టిలో కలిసిపోతుంది, అగ్నిలో కాలిపోతుంది. నేను వెలుగు స్వరూపాన్ని. మనసు నిలకడ చేయండి. ఆత్మదీపాన్ని దర్శించండి. ఆలోచనలను దూరం చేసుకొని మళ్ళీ మీ మనసును ఏకాగ్రం చేయండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు తప్పించి మరలా భూమధ్య స్థానంలో ఉన్నటువంటి ఆత్మదీపాన్ని దర్శనం చేయండి. అవినాశి ఆత్మను ప్రకాశిస్తున్నాను. నిత్యము, సత్యము, శాశ్వతమైన ఆత్మను. కుల మతాలకు, భాషల, ప్రాంతాలకు అతీతమైన ఆత్మను. ఒక జన్మలో స్త్రీగా, ఒక జన్మలో పురుషుడిగా, రకరకాల ప్రాంతాలలో పాత్ర చేసేటువంటి పాత్రధారిని ఇలాగ అనుభవం చేసుకోండి. ఇప్పుడు ఉండేటువంటి ఇల్లు శాశ్వతమైనది కాదు. ఇక్కడ కొంతకాలం ఆత్మ శరీరంలో ప్రవేశించి పాత్ర చేస్తున్నట్లుగా అనుభవం చేసుకోండి. ఇలా ఎన్నో జన్మలను మార్చుకుంటూ ప్రవేశించాను, అలా అనుభవం చేసుకోండి. అంతవరకే ఆత్మ ఈ శరీరంలో ప్రాంతానికి, ఇంకో సంబంధాలతో మనస్సు అనేది, ఆత్మ అనేది బాటసారిని, యాత్రికుడను, హితము. కన్నుల ద్వారా చూస్తూ, నోటి ద్వారా మాట్లాడుతూ,
చేతులు ఇది శరీరం ఎందుకు పనికిరాదు. తీసుకెళ్ళి వెంటనే కట్టెల పైన పడుకోబెట్టి కాల్చేయటం జరుగుతుంది, లేదా మట్టిలో కప్పేసి పూజ చేయటం జరుగుతుంది. ఈ శరీరంతో మనం ఎంత లౌకికంగా ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నా, ఎంత ధనము సంపాదించినా ఈ శరీరం ఉన్నంత వరకే ఆ ధనము ఆ వస్తువు అయిపోవాలి. ఇదంతో గగన మార్గంలోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రకాశ స్వరూపాన్ని అనుభవం చేసుకోండి. మనసును ఏకాగ్రం చేసుకోండి. నేను సత్యమైన, స్వచ్ఛమైన, పవిత్రమైన ఆత్మను. మీ ఆత్మదీపం, ఆత్మజ్యోతి తప్ప మీ మనసుకు ఇంకేది కనపడకుండా అలాంటి అభ్యాసం, సాధన చేయండి. ఈ రెండు కళ్ళ మధ్య మనసును ఏకాగ్రం చేసుకోండి. ఆ నుదుటి భాగంలో ఉన్న జ్యోతి స్వరూపాన్ని మనసు ద్వారా అనుభవం చేయండి. గుడిలో దీపం వలె వెలుగుతూ ఉన్నాను. నా స్వరూపం నాకు స్పష్టం. అలా అనుభవం చేసుకోండి. అలా పూర్తిగా ఆత్మస్థితిలో ఈ శరీరాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రకాశిస్తున్న జ్యోతి వలె ఆత్మనైన నేను ఎక్కడి నుంచైతే వచ్చాను, తిరిగి మరలా నా ఇంటికి వెళ్ళటానికి పయనమవుతూ ఉన్నాను. ఈ సాకార లోకాన్ని పూర్తిగా మరచి ఆత్మల లోకమైన పరంధామమునకు నేను పయనమవుతూ ఉన్నాను. నాకు ఇంకేది కూడా గుర్తుకు రావటం లేదు. అన్నిటినీ కొంత సమయం మరచాను. దేహము అనే పంజరం నుండి ఆత్మనైన నేను పక్షి వలె పైకి ఎగురుతూ ఎగిరిపోతూ ఉన్నాను. చూడండి, ఎలాగైతే పంజరంలో ఉన్న పక్షి బయటికి వస్తే ఎలా స్వతంత్రంగా రివ్వున ఎగిరిపోతుందో, అలాగా దేహము, దేహ ప్రపంచం అనే పంజరం నుండి ఆత్మనైన నేను ఒక పక్షి వలె పైకి విహరిస్తూ నా సొంత ఇంటికి పయనమవుతూ ఉన్నాను. అలా భూమండలాన్ని దాటుకొని నక్షత్రాలను, గ్రహాలను దాటుకుంటూ పైకి వెళ్తున్నాను. ఆకాశాన్ని కూడా దాటుకొని ఇంకా పైకి, సూక్ష్మ లోకాన్ని కూడా దాటుకొని ఇంకా పైకి వెళ్తున్నాను. అలా అభ్యాసం చేయండి. సూక్ష్మ లోకం కంటే పైన పరమ పవిత్రమైన లోకానికి చేరుకున్నాను. పసుపు, ఎరుపు, బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి పరమ పవిత్రమైన లోకానికి చేరుకున్నాను. పరంధామం
రాత్రి పగలు లేనటువంటి లోకం, ఏకాంతతతో శాంతికి నిలయమైన శాంతి ధామంలో ఉన్నాను. ఆ పరంధామంలో ఆత్మనైన నేను జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నాను. అక్కడ పెట్టండి మనసుని, పరంధామంలో ఉంచండి. పరంధామాన్ని చూస్తూ పరంధామం ఉన్నటువంటి ఆ శాంతిని అనుభవం చేస్తూ మీ ఆత్మరూపాన్ని జ్యోతి వల్లే అనుభవం చేస్తుంది. నలువైపులా కూడా శాంతి శాంతి. ఆ దేవలోకంలో ఆత్మకు తల్లి తండ్రి అయిన ప్రాణదాత ప్రాణేశ్వరుడు పరమశివుడు పరమాత్ముడు, ఆయన కూడా ఒక మహాజ్యోతి స్వరూపంలో కోటి సూర్యుల ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉన్నారు. పరమాత్మ చూడండి, ఎవరి కోసమైతే ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, కొండలు కోనలు తిరిగామో ఆ పరమాత్మని సన్నిధిలో ఉన్నాను నేను. భక్తికి మెచ్చి భగవంతుని యొక్క సాక్షాత్కారం కలిగి ఆయన సన్నిధికి నేను చేరుకున్నాను. ఆ శివుని సన్నిధిలో నేను అనుభూతిని పొందుతూ ఉన్నాను. అలా అభ్యాసం చేసుకోండి. పరమ పవిత్రుడు పాపకటేశ్వరుడు త్రిలోకనాథుడు త్రికాలదర్శి సృష్టికర్త శాంతి సాగరుడు ఆ పరమాత్మను సమీపించాను. మనసును పూర్తిగా ఆయనపై ఏకాగ్రం చేశాను. మనసును పూర్తిగా ఏకాగ్రం చేయండి. ఒక పరమాత్మ తప్ప నాకు ఎవరు కనపడటం లేదు. ఆయన గుణాలు, ఆయన శక్తులు నన్ను ఆవరిస్తూ ఉన్నాయి. పరమాత్మ పవిత్రత శాంతి నాలో కిరణాల వలె నాలో ప్రవేశిస్తూ ఉన్నది. ఎలాగైతే వర్షపు జల్లులు పడుతూ ఉంటాయి, అలాగా పరమాత్మ నుండి కిరణాలు కిరణాలుగా శాంతి పవిత్రత శక్తులు నాలో ప్రవేశిస్తూ శాంతి స్థితిని అనుభవం చేస్తున్నాను. ఏ ఆలోచన లేదు, ఏ బరువు లేదు, చాలా తేలిక స్థితిలో ఉన్నాను. పరమ పవిత్రమైనటువంటి పరమాత్మ సన్నిధిలో ఉన్నాను. ఎవరితో అయితే ఒక క్షణం మాట్లాడాలి, చూడాలి, కలుసుకోవాలి అని మనస్సు పరితపించిందో ఆ ఈశ్వరుని ఎదుట నేను ఆత్మజ్యోతి వలె ప్రకాశిస్తూ పరమాత్మ యొక్క ఆశీర్వాదాలతో సర్వశక్తులతో నిండుగా నన్ను నేను అనుభవం చేస్తూ ఉన్నాను. మనసును అక్కడే ఉంచండి, కిందకు రాకండి. ఎంతసేపు మనసు అక్కడ ఏకాగ్రం చేస్తే అంత శక్తి ఆత్మకు జమ అవుతుంది. మనసును అటు ఇటు తిప్పకండి. ముక్తి కావాలా? అందుకే ఇప్పుడు మనకు బాబా వచ్చి ఈరోజు అంటే రక్ష అనేది కడతా ఉన్నారు. నాకు రాఖీ అనేది కట్టుకుంటా ఉన్నామంటే
కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు. ఎందుకంటే భగవంతుని పరిచయం దొరకాలిగా, భగవంతుని స్మృతి అనేది కావాలని చెప్పి భగవంతుని పరిచయం అట్లన్నా తీసుకుంటారు, భగవంతుని స్మృతి అనేది అట్లన్నా చేస్తారని చెప్పి ఆ రక్షణ అనేది కడతా ఉన్నారు. అందరికీ రక్షణ కావాలా కదా, అందరికీ భగవంతుని రక్షణ పొందుకోవాలని చెప్పి ఈరోజు మనకు పెడతా ఉన్నారు. మళ్ళీ తిలకం పెడతా ఉన్నారు, స్మృతిలో తిలకం. రోజు కూడా మనకు అమృత వేళలో బాబా తిలకం పెట్టేదానికి వస్తున్నారు. అట్లయితే మనమేం చేస్తున్నామో అమృత వేళలో లేస్తామో లేకపోతే వేసలేదు. అంటే ఎప్పుడైతే లేచింటామో భగవంతుని తలం చేస్తూ ఉంటామో స్మృతిలో తిలకం పెడతా ఉన్నారు భగవంతుడు. మరి వరదానము ఇస్తూ ఉన్నారు, రోజు కూడా వరదానం ఇస్తారు. ఇప్పుడు ఈరోజు మనకు స్మృతి అనేది పెడతా ఉన్నారు, వరదానం కూడా ఇస్తూ ఉన్నారు. మరి బాబా వచ్చినారు, అందరూ కూడా భగవంతుని స్మృతిలో ఈ రక్షణ. అడవిలో కలపనంతా కూడా ఒక పెన్నగా చేసుకుంటే, సముద్రంలో నీళ్ళంతా ఒక సిర అంటే ఇంకుగా చేసుకుంటే కూడా సరిపోదు. ఆయన వర్ణన చేయడానికి, ఆయన యొక్క మహిమని చెప్పడానికి, ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి సరిపోదు. అంతగా ఉంది పరమాత్మని యొక్క మహిమ. అంటే ఆయన అన్ని చేస్తాడు అనే కదా అర్థం. అన్ని మహిమలు ఉన్నాయి అంటే పరమాత్మ చేయగలిగినప్పుడు మహిమ ఉంటుందా, చేయలేని వారికి మహిమ ఉంటుందా? చేయగలిగితేనే కదా. ఎంత అద్భుతమైన శక్తి పరమాత్మ అంటే. పరమాత్మ దగ్గర ఏమేమి ఉన్నాయి, పరమాత్మ నుంచి ఏమి పొందాలి, మన జీవితానికి ఏమి అవసరం, అవన్నీ కూడా పరమాత్మని యొక్క మహిమ రూపంలో ఉంటుంది. అంటే మనకు సక్సెస్ అవుతాయి కాబట్టి దాన్ని మహిమ రూపంలో చెప్తాం. అలా కొన్ని చెప్పండి, పరమాత్మని మహిమ ఏముంది? వర్తమాన సమయంలో పరమాత్ముడు భారత భూమిపైకి ఎందుకు వచ్చారు అంటే ఆయన యొక్క మొట్టమొదటి కర్తవ్యమైంది పతితులను పావనంగా చేయటం. ఎలా ఉంది ఇప్పుడు ప్రపంచం? ఎలా ఉంది? దుఃఖంతో ఉంది, చెడు అలవాట్లతో ఉంది, వికారాలతో ఉంది. సబ్బు వాడుకుంటాము, నీళ్లు జలం కూడా వాడుకుంటాం. శరీరాన్ని శుభ్రం చేసే విధి ఈ రెండింటితో. దాన్ని పావనం అని కూడా అంటారు. అంటే శరీరంలో ఉండే మలినాలను తొలగించుకోవటం. ఇప్పుడు ఆత్మలో ఉండేటువంటి మలినాలను తొలగించుకోవడాన్ని కూడా పావనము అంటారు. మరి ఇక్కడ ఆత్మలో ఉండేటువంటి మలినాలను తొలగి మనం జ్ఞానం అనే సబ్బు, యోగం అనే నీరు, ఈ రెండింటి ద్వారా మన ఆత్మను మనం పావనం చేసుకోవాలి. మరి ఎక్కడ లభిస్తుంది సబ్బు? ఎక్కడ లభిస్తుంది? రకరకాల కంపెనీలు ఉన్నాయి కదా, సంతూర్, చింతాల్, లైబాయ్ కదా. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు వాడుకుంటున్నారు. అలానే ఇక్కడ కూడా ఆత్మను పావనం చేసుకోవడానికి జ్ఞానం అనే సబ్బు ఎవరు ఇస్తారంటే జ్ఞానేశ్వరుడు, జ్ఞాన సాగరుడు, పరమాత్మ శివుడు మాత్రమే ఇవ్వగలుగుతారు. మన ఎన్నో రకాల జ్ఞానాలు ఎంతో మంది నుండి వింటూ వచ్చాం. అయితే అది దేహదారులు చెప్పినటువంటి జ్ఞానం, గురువులు, పండితులు, విద్వాంసులు, వాళ్ళందరూ కూడా. కానీ ఇక్కడ ఈ రోజు వాడుకోవాలి కదా. ఎన్నిసార్లు వాడుకుంటాం మన ముఖానికి? స్నానానికి ఒకసారి, ముఖానికి అయితే చాలా సార్లు. అలసిపోయినప్పుడల్లా, జిడ్డు పడినప్పుడల్లా కదా, పని చేసినప్పుడల్లా తాజాగా కనిపించాలి కాబట్టి వాడుకుంటాం.
అయితే ఇప్పుడు ఈ జ్ఞానం అనే సబ్బుతో కూడా మనం ఎన్నిసార్లు స్నానం చేయాలి? ఎన్నిసార్లు చేద్దాం? చాలా సార్లు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 3 రోజులకు ఒకసారి స్నానం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి వెంటనే సబ్బలు అంటే వెళ్ళిపోతుందా? లేదు కదా. వాళ్ళు ఒకసారి 63 జన్మల మలినం ఉండిపోయింది. మరి ఇప్పుడు మనం ఎన్నిసార్లు ఆ సబ్బు వాడాలి చెప్పండి? చాలా సార్లు వాడాలి కదా. వాడుకుంటే కానీ మన ఆత్మలో ఉండే మలినం పోదు. మనం స్థూలంగా దీన్ని భక్తిలో ఏం చేస్తామంటే పుష్కర స్నానం. అందరూ వెళ్తారు పుష్కరాలంటే. మరి అలా మనకు నిజంగా ఆ గంగతో మనం పాము అయ్యేటట్లయితే సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఇంత శ్రమించాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి టూర్ వేసుకుని అక్కడ స్నానం చేసి వస్తే పావనం అయిపోతాం కదా. మరి అలా అనుకుంటే మనం ఎక్కడి నుంచో అక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు అక్కడే ఉండి ప్రతిరోజు స్నానం చేస్తున్నారు. మరి పావనం అవుతున్నారా? లేదు కదా. ఆత్మను పావనం చేసుకోవడానికి పరమాత్ముడు చెప్పేటువంటి జ్ఞానం మరియు యోగం, ఈ 2 విధానాలతో మాత్రమే వెలిగించుకుంటే అది ఆరిపోకుండా ఉండడానికి ఏం చేయాలి? మనం ప్రతిరోజు జ్ఞానం, ప్రతిరోజు యోగం చేసుకోవాలి. 1 గంట టైం మనకుందా లేదా? ఉంది కదా. ఎవరైనా టీవీ దగ్గర సీరియల్ చూసే అలవాటు ఉంటే ఆ ఒక్కటి అవాయిడ్ చేస్తే కూడా చాలు. ఆ టైం మీకు ఇక్కడ ఎంతో లాభాన్ని ఇస్తుంది. సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్పారు ఆయన. సమయాన్ని వృధాగానే గడుపుతున్నాం మనం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకి ఎన్నో రకాల ప్రాప్తులు మన సొంతం అయిపోతాయి. దాన్ని ఈరోజు బాబా మరో రూపంలో ఏం చెప్తారు? పావనం మరియు పవిత్రం. మనం కట్టుకునే రాఖీ కూడా ఎలాంటి రాఖీ? పవిత్రమైన రాఖీ. ఇది ఎవరు కడతారు మనకు? పరమాత్మయే కడతారు. మిగిలిన రాఖీలన్నీ మనకు షాపుల్లో దొరుకుతాయి. కానీ ఇక్కడ కట్టుకునేటువంటి రక్షణ కంకణం మనకి ఇక్కడ బయట ఎక్కడ వాళ్ళ నుంచి లభించేది దుఃఖమే లభిస్తుంది. వాళ్ళు మన నుంచి విడిపోయినా లేదా మన దగ్గరుండి మనల్ని సరిగా చూసుకోకపోయినా ఏమనిపిస్తుంది? దుఃఖమే ఇస్తారు కదా. అయితే పరమాత్మ సర్వశక్తుల సాగరుడు, సత్యమైన స్నేహితుడు పరమాత్మ. మరి ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఎవరూ ఇవ్వలేని ప్రేమ పరమాత్మ ఇస్తారు. అయితే పరమాత్మ ప్రేమ అనేది నిస్వార్థమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ పరమాత్మది? నిస్వార్థమైన ప్రేమ. ఇంకా పరమాత్మ ప్రేమ అందరికీ లభిస్తుంది. పేదవాళ్ళకి, ధనవంతులకి, ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, అన్ని రకాల స్థాయిల వాళ్ళకి కూడా పరమాత్మ ప్రేమ లభిస్తుంది. ఎలా లభిస్తుంది? కొంచెం కొంచెం ఇస్తారా? మీ కొంచెం మీ కొంచెం కాదు కదా. ఎవరికి ఎంత కావాలో అంత పరమాత్మ ఇస్తారు. మరి పరమాత్మ ప్రేమ యొక్క గొప్పతనం ఏమి అంటే, మీరు మీ మనసును ఏ వస్తువులకు, ఏ వ్యక్తులకు అన్నింటికీ పనిచేసి మీ మనసును ముక్కలు ముక్కలు చేసుకున్నారో అలాంటి మనసును అంతా కూడా ఒకటిగా చేస్తాడు పరమాత్మ. అంటే మన జీవితంలో ప్రేమ యొక్క కొరత లేకుండా చేస్తాడు. అయితే మన ఈ శరీరానికి ఉన్నటువంటి ఎవరైతే ఉండగలుగుతారు, ఆ తర్వాత మన నుంచి విడిపోతారు. అది సహజం. జననం, మరణం అనండి, లేదా ఏదో ఒక మనస్పర్ధలు వచ్చిన దూరం అయిపోతారు. కానీ పరమాత్మ అనబడే ఆయన ఎప్పుడూ కూడా మన నుంచి దూరం అవ్వరు. ఈ జన్మలోనూ మనతో ఉంటాడు, ఇంకో జన్మలోనూ మనతో ఉంటాడు, జన్మ జన్మలో కూడా మనతోనే ఉంటాడు పరమాత్మ. మరి అలాంటి పరమాత్మ పట్ల మనకు ఎంత ప్రేమ ఉంది! ఎంత ప్రేమ ఉంది!
చెప్పండి, ప్రేమ ఉంచుకున్నామా? టైం ఏం లేదంటారా? సమయం లేదంటారా? ఉంచుకోవాలి కదా. చూడండి, మనం నాకు సమయం లేదు, నాకు తీరిక లేదు, నాకు బరువు బాధ్యతలు ఉన్నాయి, నేను ఇంట్లోనే చేసుకుంటా, ప్రతిరోజు పెట్టాడు. ఇక్కడ సునామీ వచ్చి పట్టుకుపోతుంది, నేను ఇక్కడ ఉన్నాను. హృదయంలో మీరు, మీ హృదయంలో నేను, నా మనసులో మీరు, మీ మనసులో నేను. బాబా, ఈ శుభదినాన నా హృదయపూర్వకంగా మీకు మాట ఇస్తున్నాను, నేను నీతోనే ఉంటాను, నిన్నే స్మరిస్తాను, నీ సేవే చేస్తాను. నా ఈ జీవితాన్ని సర్వ సంబంధాల సహితంగా నీకే మోహితం చేస్తాను. ఓం శాంతి. ఈరోజు బాబాకు భోగ్ పెడదాం అందరూ. ఆ తర్వాత మీకు రాఖీలంతా కూడా కడతాం. आपने बाबा हमें कितनी हंसी तकदीर दी, आपने बाबा हमें कितनी हंसी तकदीर दी। जिंदगी जीने की हमको एक नई तकदीर दी, आपने बाबा हमें। आपकी नजरों से बाबा प्यार का अमृत पिए, आपकी नजरों से बाबा प्यार का अमृत पिए, सीख कर दुनिया से मरना आपके दिल में जिए। हमसे गाफिल हैं फिक्र की तोड़ हर जंजीर दी, गम से गाफिल हैं फिक्र की तोड़ हर जंजीर दी। जिंदगी जीने की हमको एक नई तदबीर दी, आपने बाबा हमें। क्या निराली शान है, दिल तख्त पर हमें रख
क्या निराली शान है, दिल तख्त पर हमें रख लिया, खुद से ऊंचा मान देकर नाम दिल पर लिख लिया। ताज तख्त और तिलक की हमको अमर जागीर दी, ताज तख्त और तिलक की हमको अमर जागीर दी। जिंदगी जीने की हमको एक नई तदबीर दी, आपने बाबा हमें। शुभ कर्म की कलम से कल का लिखे इतिहास हम, शुभ कर्म की कलम से कल का लिखे इतिहास हम। प्रेम पावन एकता की आओ करे मिल रास हम, भरने को रूहानी रंग से जग की है तस्वीर दी, भरने को रूहानी रंग से जग की है तस्वीर दी। जिंदगी जीने की हमको एक नई तदबीर दी, आपने बाबा हमें कितनी हंसी तकदीर दी। जिंदगी जीने की हमको एक नई तदबीर दी, आपने बाबा हमें। संभल के चल तू, नाव पुरानी ओ साथी संभल के चल तू। पवित्रता की नाव लेकर चलना है उस पार, पवित्रता की नाव लेकर चलना है उस पार। इस किनारे बह दुख की धारा, सुख की धार बहती उस पार। इस किनारे बह दुख की धारा, सुख की धार बहती उस पार। नाव पुरानी ओ साथी संभल के चल तू, नाव पुरानी ओ साथी संभल के चल तू। ज्ञान योग का लेके सहारा हमको चलते जाना है, हमको चलते जाना है। आंधी आए तूफान आए कभी नहीं घबराना है, कभी नहीं घबराना है। पावन लक्ष्य दिया जो शिव ने हो, पावन लक्ष्य दिया जो शिव ने, उसमें जीवन का उद्धार। नाव पुरानी वो साथ
साथी संभल के चल तू, नाव पुरानी ओ साथी संभल के चल तू। पवित्रता की नाव लेकर चलना है उस पार, ओ साथी रे ओ साथी संभल के चल तू, ओ साथी संभल के चल तू। शिव पिता बनकर खेवैया जग को पार लगाए रे, जग को पार लगाए रे। दुखों का किनारा छुड़ा कर सुख की राह दिखाए रे, सुख की राह दिखाए रे। जन्मों से डूबी हुई ना हो, जन्मों से डूबी हुई ना वो संगम में रहा उभार। ओ साथी संभल के चल तू, नाव पुरानी ओ साथी संभल के चल तू। पवित्रता की नाव लेकर चलना है उस पार, ओ साथी रे ओ साथी संभल के चल तू, ओ साथी संभल के चल तू। भंवर में फंसा है मानव, माझी को पुकारे हैं, माझी को पुकारे हैं। डूबो रहे हैं और दुखों में ये देह के किनारे हैं, ये देह के किनारे हैं। आया है बनकर किनारा हो, आया है बनकर किनारा, वो ही है शिव निराकार। ओ साथी संभल के चल तू, नाव पुरानी ओ साथी संभल के चल तू। पवित्रता की नाव लेकर चलना है उस पार, पवित्रता की नाव लेकर चलना है उस पार। इस किनारे बहे दुख की धारा, सुख की धार बहती उस पार।